పెళ్ళి అనేది అందరికీ చెప్పారు. మీ ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఒక లీగల్ ఆస్పెక్ట్ కానీ ఒక సోషల్ ఆస్పెక్ట్ కోసం చేస్తారు. అది మీకు డైవోర్స్ రేట్ ఎంత ఎక్కువ పెరుగుతుందంటే ఆ పర్టికులర్ టైం ఒక హ్యూమన్ బీయింగ్ ఫ్రీడమ్ని కోరుకుంటాడు. ఎనీ కైండ్ ఆఫ్ ఏ కమిట్మెంట్ విత్ అనదర్ పర్సన్ మీకు ఎంతో కొంత రిస్ట్రిక్షన్ వస్తుంది. కొంతమంది చాలా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ వాళ్ళకున్న మెంటాలిటీ బట్టి విడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఇవాళ ఒక అమ్మాయికి ఒక మగోడు నచ్చాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంది. రేపు ఆడికన్నా ఇంకోటి బెటర్ దొరకచ్చు. అప్పుడు ఇందులో కమిట్ అయిపోయాం కాబట్టి మిగతా లైఫ్ వీడితోనే గడపాల్సిన అవసరం ఏముంది? అప్పుడు మీకు కానీ పెళ్ళి అనేది ఒక పెద్ద రిజిస్టర్డ్ ఈవెంట్ కాబట్టి ఒక గిల్ట్ తోటి కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాంతో కానీ అలాగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ జీవించేసి ఒకరోజు చచ్చిపోతారు. ఆ పెళ్ళి అనేది లేకపోతే మీకు కంటిన్యూస్గా బెటర్ ఆప్షన్స్ చూస్తూ ఉండొచ్చు.